ఇంకేం అవసరంలే. మనం దేవునిలో నిలబడ్డామా లేదా అది చాలు. మనం దేవునిలో నిలబడ్డామా లేదా, మనం దేవునిలో నిలబడి పరిశుద్ధంగా ఉండి పాపాన్ని అంటకుండా మనం అలా నిలబడి ఉంటే చాలు. ఆటోమేటిక్గా విజయం అనేది ఎలా వస్తుంది? పల్టీలు 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 కొట్టుకుంటూ మన దగ్గరికి వచ్చింది అంతే. ఎక్కడికి ఎలా వచ్చింది విజయం అనేది? ఆయనకి వచ్చిందంటారా లేదంటారా? విజయం వచ్చిందండి. అలా విజయం రావాలంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం హృదయానుసారంగా, నిన్న సాయంత్రం నేర్చుకున్న మెసేజ్ ఎలాగా పని చేసేసామా లేదనేది కాదు, దేవుని యొక్క ఆజ్ఞలను పూర్ణ హృదయంతో ఏం చేయాలి? అనుసరించాలి. పూర్ణ హృదయంతో. ఒకట అండినా, లేకపోతే 100 ఉన్నాయనుకోండి, 90 ఫాలో అయితే సరిపోద్దా? 95, 96, 97, 99? నో, 100కి 100 అన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాలి.